ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింక్ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్న ప్రియ ప్రేక్షకులందరికీ మన మీద తన దృష్టి నిలిపి మన ప్రార్థనలు ఆలకించే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తి కలిగిన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన కార్యక్రమంలో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ అమ్మగారు ది ఐస్ ఆఫ్ ద లార్డ్ వాచింగ్ ఓవర్ ది రైచస్ అండ్ ఇస్ హియర్స్ లిస్నింగ్ టు దేర్ ప్రేయర్స్, నీతిమంతుల మీదనున్న ప్రభుని కనులు వారి ప్రార్థనల వైపునున్న ఆయన చెవులు అనే అంశంపై అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ఆశతో చూడగా దయచూపు, ఆర్తుల నాదము నాలించేటి ఆద్యంతారహితుడయేసా. ఆర్తుల నాదము నాలించేటి ఆద్యంతారహితుడయేసా. అందరి కన్నులు నీ వైపు, వృక్షములందున పక్షులు ఎల్ను గూడును కాటగా నేర్పితివి. వృక్షములందున పక్షులు ఎల్ను గూడును కాటగా నేర్పితివి. కొండలపై కుందేటికి బండలు ఆశ్రయస్థానము చేసితివి. కొండలపై కుందేటికి బండలు ఆశ్రయస్థానము చేసితివి. అందరి కన్నులు నీ వైపు, అడవిలో సింహము ఆకలితోను అల్లాడుచును యున్నది. అడవిలో సింహము ఆకలితోను అల్లాడుచును యున్నది. నీ హస్తములో ఆహారముకై నిలబడి చూచుచునున్నది. నీ హస్తములో ఆహారముకై నిలబడి చూచుచునున్నది. అందరి కన్నులు నీ వైపు. ప్రార్థించుకుందాం. ప్రభువ, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. దయగల మా తండ్రి, గడిచిన రాత్రంతా కూడా సుఖమైన నిద్రను దయచేసి తండ్రి, మా జీవితాలలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించిన విధానం బట్టి నీకు అనేక వందనాలు. ఈ ఉదయకాల సమయమందు ప్రభువ, నీ పరిశుద్ధ గ్రంథమందలి వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించనండి ఉంటుండగా తండ్రి ప్రభువ, వినగల మనసును గ్రహించేటటువంటి ప్రభా హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించి నడిపించమని
నజరుడైన యేసు నామాన్ని బట్టి చెడు వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రము. దేవుడు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు, గుడ్ మార్నింగ్ తెలుపుతున్నాను. నేటి ధ్యానాంశం చూసినట్టయితే మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నది, గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనందరికీ ప్రార్థన ఆక్సిజన్ లాంటిది. దేవునితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవునితో మనము మాట్లాడినట్టు మనం పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతున్నాం. మరి దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్టయితే మరి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి ఈరోజు వాక్యం చూసినట్టయితే ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నవి, ఆయన యొక్క చెవులు ఎవరి ప్రార్థనల వైపు ఉన్నవి అని మనం గమనించినట్టయితే మనలో చాలా మందికి ప్రార్థన చేసే అలవాటు అంటూ ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలకు ఉంటుంది. కానీ మరి మనకు తెలిసిన విషయం ఏంటి అని అంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ ప్రార్థన వలన మనకు ఎన్నో మేలు రావాలని, ఆశీర్వాదాలు రావాలని, అదేవిధంగా మనకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలని, ఇరుకులు దూరం అవ్వాలని, మనకున్నటువంటి ఎలాంటి ప్రమాదకరమైనటువంటి మా దరిదాపులోకి రాకుండా మనకు దేవుని యొక్క భద్రత, కాపుదల దొరుకుతుందని మనం విశ్వసించి దేవునికి ప్రార్థన చేసే బిడ్డలంగా ఉంటాం. చాలామంది దేవుని ప్రార్థిస్తూ దేవా మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి హృదయాలతో ప్రార్థన చేస్తున్నాం? విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన చేస్తున్నామా? పరిశుద్ధమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నామా? కల్మషమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే బిడ్డలంగా ఉన్నాం. మరి మన సహాయం కొరకు, మనకున్నటువంటి అవసరతల కొరకు, మనకున్నటువంటి బాధల కొరకు, సమస్యల కొరకు, అనారోగ్య విషయాల కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయించుంటాం. మరి ఆ ప్రార్థనలు ఎంత మట్టుకు ఫలింపబడుతున్నాయి? చాలా రోజుల నుంచి నేను గుడికి వెళుతున్నాను, చాలా రోజుల నుంచి దేవుణ్ణి మరి అనుసరిస్తూ దేవునికి ప్రార్థనలు చేయించున్నాను. నా ప్రార్థనలకు ఎంతవరకు జవాబు వస్తుంది అని మనల్ని మనమే ఒక్కసారి ఆలోచన చేసుకునే వారంగా మనం ఉన్నాము. ప్రార్థనలో దేవుని వేడుకునే వారంగా మనము ఉన్నట్టు ఈ లోకంలో మనం చూడగలుగుతున్నాం. మనం ప్రార్థనలో ఏమని మనవి చేస్తున్నామంటే, దేవా నీ కనుదృష్టి మా మీద ఉంచు, నీ కాపుదల మా జీవితాల మీద ఉంచు, మేము చేర్చినటువంటి మా ప్రార్థనలకు ప్రతిఫలంను మీరు అనుగ్రహించు అని మనము ప్రార్థన చేయించున్నాం. నశించుచున్న వారి కొరకు మనం ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిగా జీవించినటువంటి బిడ్డలకు మారు మనసు దయచేయమని ప్రార్థన చేసే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. ఆశ కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. వారి కొరానికి మొరపెట్టే బిడ్డలంగా, వారి కొరానికి మనము ప్రార్థన చేసే బిడ్డలంగా, వారి కొరానికి మనం దేవుని సన్నిధానంలో గోజాడే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనలో చాలా మందికి దేవుని కనుదృష్టి మన మీద ఉండాలని, మన ప్రార్థనలు దేవునికి వినబడాలని ఎంతో ఆశతో మనము చేస్తూ ఆయనను ఆలకిస్తూ ఆశ కలిగిన వారంగా మనం ఉంటాం. దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు ప్రతిఫలమును దయచేస్తాడు అనేటటువంటి ఆశ ప్రతి ఒక్క బిడ్డలో ఉండాలని దేవుడి దినమున మనల్ని అడుగుచున్నాడు. మరి దేవుడు ఎలాంటి వారి మీద తన కనుదృష్టి నిలిపేవాడుగా ఉంటాడు అని మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఎలాంటి వారి ప్రార్థనలు మరి దేవుడు ఆలకిస్తాడు అని మనం ఒకసారి మరి బైబిల్ గ్రంథములో మనం చూడగలగాలి.
ఎవరు పడితే వారు చేసినటువంటి ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా లేడండి. మరి ఎవరి మీద పడితే వారి మీద కనుదృష్టి నిలపడానికి దేవుడు సిద్ధంగా లేనట్టు మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనను ప్రవర్తించి చీకటి సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని కనపరుచుతున్నటువంటి మన ప్రార్థనలు, ఆ ప్రార్థనలు మరి దేవుని సన్నిధానంలోనికి చేరుతున్నవా లేవా అనేటటువంటిది మనకే కనబడుతున్నది. మరి అలాంటి ప్రార్థనలు మరి ఏ విధంగా ఉంటాయనంటే, జీవిత విధానము మన ప్రార్థన ఆలకింపబడుతుందా, మన యొక్క ప్రార్థన తిరస్కరింపబడుతుందా, మన యొక్క ప్రార్థనకు సరైనటువంటి జవాబు దొరుకుతుందా అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్క బిడ్డలము మనము వేసుకునాలని దేవుడి దినమున కోరుచున్నాడు. మరి దేవుడు మన మీద ఉంచినటువంటి ఈ భారాన్ని, ప్రార్థించేటటువంటి ఈ భారాన్ని మనం అందరం కలిగి ఉండాలి. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు నశించుచున్నటువంటి వారి కొరానికి మనము ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. దిగజారుచున్నటువంటి బిడ్డల కొరానికి మనము ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. ఎందరో అనారోగ్యాల చేత బాధపడుతున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థించే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. కనికరముతో తన చెవుల ద్వారా మన ప్రార్థనను ఆలకించే దేవుడుగా ఉంటాడు. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క చెవులు మన ప్రార్థన వైపే ఉంటాయి. దేవుడి యొక్క మరి కనులు మన ప్రార్థన వైపు, మన వైపే చూస్తూ ఉన్నట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో మరి దేవుడు ఏమని సెలవిస్తున్నట్టే, నీతిమంతుల మీద తన కనుదృష్టి నిలిపేవాడుగా ఉన్నాడు, నీతిమంతుల యొక్క ప్రార్థనను ఆలకించేవాడుగా ఉన్నట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. నీతిమంతుల మీద దేవుని కనుదృష్టి కాపుదల ఉంటుంది అనే వార్త సత్యమని మనము నమ్మాలి. ఎల్లప్పుడూ కూడా మరి నీతిమంతులంగా మనము జీవించి మనము చేసేటటువంటి ప్రార్థనలు కానీ, మనము చేసేటటువంటి మరి కార్యాలు కానీ దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి గట్టి నమ్మకంతో, విశ్వాసంతో మనం ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. నీ దృష్టికి నీవు నీతిమంతుడుగా అగుపడవచ్చు, నా దృష్టికి నేను నీతిమంతుడుగా అగుపడవచ్చు. కానీ మన ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి దేవుడి యొక్క దృష్టికి ఏ విధంగా ఉన్నాము, మనం నీతిమంతనంగా ఉన్నామా, అనీతిమంతనంగా ఉన్నామా అనేటటువంటిది మనల్ని మనము పరీక్షించుకోవాలని దేవుడు కోరుచున్నాడు. నీతిమంతుడైనట్లు తన యొక్క మరి బ్రతికిన ఎటువంటి ఆలోచనలు చేసినా, ఎలాంటి క్రియలు పద్ధతులు, ఒక మనిషి నేను నీతిగా బతుకుతున్నాను అని తను ఎలాంటి క్రియలు చేసినా, ఎలాంటి మాటలు మాట్లాడినా, ఎలాంటి పనులు చేసినా అంటే నాదే కరెక్ట్, ఇంకా ఇతరులు చెప్పేది అబద్ధం అనేటటువంటి వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. కానీ వారిది సరైనటువంటి మరి ప్రార్థన కాదు అని మనము గమనించాలి. అదేవిధంగా చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో నీతిమంతులు ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, నీతిమంతుల జీవితం ఏ విధంగా ఉంటుంది అనే దానికి మరి జవాబు ఎట్లుంటుంది అనంటే ఇచ్చినట్లుగా మనము ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. లేఖనాల ప్రకారము ఎవరు నీతిమంతులు అంటే, దేవుని ఎడల వాక్యం ప్రకారము నివసిస్తారో వారే నీతిమంతులు. ఇష్టానుసారంగా జీవించినటువంటి బిడ్డలు కాదు. మరి బ్రతికిన వారుగా, ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వారు మరి దేవుని చిత్తముని ఎవరైతే నెరవేరుస్తారో, దేవుని చిత్తమును ఎవరైతే కనపరుస్తారో, దేవుని మనస్సు ఎవరి మీదైతే ఉంటుందో, అనుసరించి జీవిస్తారో వారి ప్రార్థనలు మాత్రమే దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నట్టు మనం ఇక్కడ గ్రంథంలో చూడగలుగుతున్నాం. నీతిమంతుడై ఉండాలి అని మనము అర్థం చేసుకున్నాలి. మరి ఆయన యందలి భయభక్తులు కలిగిన వారు, ఆయనతో సహవాసం కలిగిన వారు, నిజమైన విశ్వాసం కలిగిన వారు దేవుని మాటకే విధేయులై జీవించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక 3 వ్యక్తులు చూడగలుగుతున్నాం. ఎవరనగా అబ్రహాము లాంటి జీవితము, యోబు లాంటి జీవితము, నోహావు లాంటి జీవితం కలిగినటువంటి నీతిమంతులుగా ఎంచబడతారు.
దేవుడు వారి ప్రార్థనలు విని వారి మీద తన కనుదృష్టి ఉంచినట్టు, వారి ప్రార్థనలు విన్నట్టు మనము పరిశుద్ధ గ్రంథంలో చదవగలుగుతున్నాము, చూడగలుగుతున్నాం. కాబట్టి మనము కూడా అబ్రహాం లాంటి జీవితంను కలిగి, యోబు లాంటి జీవితంను కలిగి, నోహాహు లాంటి జీవితాన్ని కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలంగా, మరి మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధానంలోకి చేరే బిడ్డలముగా మనం ఉండాలని దేవుడి దినమును కోరుచున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. దయగల ప్రభా, కృపగల దేవ, నీకే వందనాలు తండ్రి. మేము చేసినటువంటి ఈ ప్రార్థనలు ప్రభా నీ సన్నిధానంలోనికి వస్తున్నాయి అని ప్రభా గట్టి విశ్వాసంతో, నమ్మకంతో తండ్రి మా యొక్క మొరలను మీరు విని ప్రభా మా ప్రార్థనలకు మీరు ప్రతిఫలమును మీరు అనుగ్రహించి నడిపించమని నజరుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. నీతిమంతుల ప్రార్థన దేవు లాలకించును, వారు తమల వృక్షము వలె మూవేయుదురు, వారు తమల వృక్షము వలె మూవేయుదురు. మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు, మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు, మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్, మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్. నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును, వారు తమల వృక్షము వలె మూవేయుదురు, వారు తమల వృక్షము వలె మూవేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు, నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును, వారు తమల వృక్షము వలె మూవేయుదురు, వారు తమల వృక్షము